కృష్ణ, నీ కుమారుని పరాక్రమము అద్వితీయమి. ఆ ఆదిశేషునికైనా వర్ణింపనలవి. ద్రోణ కృపాశ్వత్థామ కర్ణ శల్య దుర్యోధన దుశ్శాసనాది బృహత్పలాది వీరుల వేలాదిగా సంహరించి ఒక అక్షోహిణికి పైగా కౌరవ సేనను హతమార్చిన వీరాది వీరుడు. ఇంతటి పరాక్రమముతో విశ్రమించిన కుమారుడు పలుగురు చేత సిక్కినప్పుడు మీరందరూ చూస్తుంటా. కుమారుడు వెంటనే మేమును పరిక్రమించింది. కాని మాకా సైంధవాప్సదుడు అడ్డుపడేది. శివుని వరం వలన మమ్ము నిరోధించగలిగాడు. సైంధవుడా, నా కుమారుడు నిస్సహాయుడై దిక్కులేని తాము చచ్చుటకు కారణం ఆ నీచుడా. ఆ సైంధవ హతకుని సంహారంతో కాని నా మేనలోని మరణంలో ప్రతీకారం కాదచ్చును. అనిమిష దైత్య కిం పురుషులాదిగనెవ్వరు వచ్చి కాచినన్ దునుముదు నెల్లి సైంధవుని తోయజమిత్రుడు గుంకకుండమున్న నరవరేణ్యా ఇద్దరగునా పొనరింపగరాకయున్న నేననలము సచ్చువాడ నృపులందరూ చూడగా గాండిబంబుతో శత్రువుని ఎదిరించకుండా తప్పించుకుని వెళ్ళడం భావ్యమా బావా? గురువు శత్రువు ఎలా అవుతాడు బావా? భీమసేన, నీ తమ్ముడు నాకు నమస్కరించి వెళ్ళాడు. మరి నీవు నమస్కరిస్తావా, తిరస్కరిస్తావా? ఈ భీమసేనుడు విరోధికి నమస్కరించుతా? కపిధ్వజ ప్రభూత ప్రేత పిశాచ కోలాహలమును నా భార్గవాస్త్ర మహిమచే మాయము చేసేదను. ఎవడురా ఈ భగదత్తుని రక్తము చూసినది? అదిగో కపికేతులు, అర్జునుడు వచ్చుతున్నాడు, నన్ను చంపివేయను. అది సూర్యుడే. అసాధ్యం. ఇందరు వీరులు కాకుండగా అర్జునుడెట్లు రాగలడు? రాడు, రాలేడు. ప్రతిజ్ఞాభంగమై గాలే నిప్పుల్లో కాలిపోతాడు. ఇది సూమృతమే. ఏది సుమృతమో నాకు మాత్రం భయంతో ఊపిరాడుకున్నది. నీకు మరీ భయంగా ఉంటే కొంచెం మధు సేవించు నాయన, గుండెలు గూట్లో పడతాయి. ఈలోగా అర్జునుడిని నేను చూపు చూస్తాను. లెస్స బలికితివి తిరిగా నాయనా పుత్ర, ఆ మధు సంగతి చూడు. అర్జునుడు వచ్చుతున్నాడు. అర్జునుడా, తాగేందుకు బ్రతికిన్నతో ఎంత మధువైనా సాయించడు.
వాలిపోతున్నది బావా, త్వరపడు. ఎందరు వీరులతోనైనా పోరాడగలను గాని కాలముతో ఎట్లు పోరాడగలను బావా? ఎటులను నేను చూచెదను, నీవు విచారించదు. సూర్యాస్తమయమైనట్లు భ్రమ కల్పించదను. యుద్ధం పూర్తయిందని సైంధవుడు బయటపడతాడు. తక్షణమే వాడి తల నరకు. ఆ శిరస్సు భూమిపై పడనీయక శమంత పంచకంలో ఉన్న వాని తండ్రి వృద్ధ క్షత్రుని ఒడిలో పడినట్లు చేయం. ఆ పని ఒక్క పాశుపతంతోనే సాధ్యం. ఆ మహనీయాస్త్రము ధ్యానించి సిద్ధంగా ఉంది. సూర్యుడు అస్తమించాడు. అర్జునుడి మరణం తథ్యం. సూర్యుడు అస్తమించాడు. అర్జునుని అగ్ని ప్రవేశంతో పాండవుల ఆశాభావుడు కూడా అస్తమిస్తాడు. విజయం మనదే. క్రీడి నిన్నెదనమ్మిన భృత్యుడేని నీవు పశుపతి అస్త్రంబవేని దీని సింధుపతి తండ్రి దోయిలి చేర్చుమమ్మ వసుధ పడకుండ ఓ పాశుపతమ నీవు. అంతా మోసం. ఇదంతా శ్రీకృష్ణుని మాయాలుడు. మాయను మాయతోనే జయించాలి. రాత్రి యుద్ధం ప్రకటించిన ప్రయోజనము ఉన్నాడుగా మన అలంబసుడు. రాక్షస మాయను మించినదేమున్నది? ఫలామామ మంచి యోచన. అలంబస, నీ తండ్రి జటాసుని చంపిన భీమునిపై పగదీర్చుకునే అవకాశం వచ్చింది. నీ మాయను ప్రయోగించి పాండవులను మారణ హోమం చేయి. వీరులారా, పారిపోకండి, పురోగమించండి. రాక్షసాధమా, నీ తండ్రి వద్దకే నిన్ను పంపిస్తాను. కాల్చుకో. ఆగు భీమసేన, ఇది రాత్రి యుద్ధం. రాక్షసమాయన రాక్షసమాయతోనే జయించాలి. నీ పుత్రుడు ఘటోత్కచుడిని స్మరించు. పుత్ర ఘటోత్కచ, ఏమి ఆజ్ఞ? అలంబసుడు మన సేనను అల్లకల్లోలం చేస్తున్నాడు. వాణ్ణి అంతం చేయి. అలంబస,